ఆ డైరీని ఆరోపణల ప్రవాహం ముంచేస్తోంది. ఎమ్మెల్యేని టార్గెట్ చేయడానికి విపక్ష నేతలకు సంగం డైరీ ఓ ఆయుధంగా మారుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ డైరీ టార్గెట్గా తెరచాటున పెద్ద రాజకీయమే నడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు డైరీ చైర్మన్. అంతటితో ఆగక వైసీపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. ఇన్నాళ్లు ప్రతి విమర్శలకే పరిమితమైన డైరీ చైర్మన్ ఇప్పుడు లీగల్ ఫైట్కే దిగారు. మ్యాటర్ డిఫమేషన్ దాకా వెళ్లడంతో షాక్ తింటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. సంగం డైరీ తెలుగు స్టేట్స్లో చాలా పాపులర్. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం. రైతుల మేలు కోసం 1980లో ఏర్పడిన సంస్థ మొదట్నుంచి టీడీపీ నేతల యాజమాన్యంలోనే సాగుతోంది. ఎడ్లపాటి వెంకట్రావు, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, కిలారి రాజన్బాబు వంటి నేతలు సంగం డైరీ చైర్మన్లుగా పనిచేశారు. అయితే 2010లో ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్ అయినప్పట్నుంచి ప్రతిపక్ష పార్టీ విమర్శల జోరు మరింత ఎక్కువైంది. గత ప్రభుత్వంలో ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ టార్గెట్ చేసింది. డైరీలో అక్రమాలు జరిగాయంటూ అప్పటి ప్రభుత్వం హడావుడి చేసింది. వారం రోజుల పాటు ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ ఆరోపణలతో ధూళిపాళ్ల నరేంద్ర జైలుకు కూడా వెళ్లాల్సొచ్చింది. అయితే ఇంత హడావుడి చేసినా సంగం డైరీలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. రెండు 2024 ఎన్నికల్లో సంగం డైరీ చైర్మన్గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర పొన్నూరు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంగం డైరీ మరింతగా రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు అన్యాయం చేసేలా సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ పెద్ద పోరాటమే చేశారు. 2025 ఆగస్టులో వచ్చిన వరదల సమయంలో రాజధాని కోసం పొన్నూరును ముంచేశారంటూ అంబటి మురళి ఆరోపించారు. కొండవీటి వాగు నీటిని గుంటూరు ఛానల్కు మళ్లించడంతో పొన్నూరు నియోజకవర్గం ముంపుకు గురైందన్నారు. అయితే ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. అంబటి మురళి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇన్నాళ్లు కౌంటర్ అటాక్ చేస్తూ వచ్చారు ధూళిపాళ్ల. కౌంటర్లు, వివరణలు ఇచ్చినా విమర్శలు ఆగకపోవడంతో అంబటి మురళీకృష్ణపై ఈసారి పరువు నష్టం దావా వేశారు ఎమ్మెల్యే నరేంద్రకుమార్. 5 కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ కోర్టుని ఆశ్రయించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, తూమాటి మాధవరావుపై సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణన్ మరో పరువు నష్టం దావా వేశారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టును సంగం డైరీ గతేడాది దక్కించుకుంది. అయితే ఆవు పాలే సేకరించకుండా ఆవు నెయ్యి ఎలా సరఫరా చేస్తారంటూ సంగం డైరీని సజ్జల, తూమాటి ప్రశ్నించారు. దీనిపై సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణన్ కోర్టుని ఆశ్రయించారు. శాసనమండలి సమావేశాల్లో తూమాటి మాధవరావు సంగం డైరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గేదె పాలను మాత్రమే సేకరించి ఆ విధంగా వచ్చిన నెయ్యిని ఆవు నెయ్యిగా పేర్కొంటూ టీటీడీకి సరఫరా చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ సజ్జల మీడియా సమావేశంలో చెప్పారు. తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే వైసీపీ నాయకులు పథకం ప్రకారం నిరాధార ఆరోపణలు చేశారని సంగం ఎండీ పేర్కొన్నారు. పలు జిల్లాల్లో తమ డైరీ ఆవు పాలు సేకరిస్తోందని, ఆ వివరాలు తెలుసుకోకుండా తమ సంస్థపై ఆరోపణలు చేశారని పరువు నష్టం దావా వేశారు. 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుని ఆశ్రయించారు. సంగం డైరీ నుంచి ఈ 2 పరువు నష్టం కేసులో జిల్లాల్లో కలకలం రేపాయి. కొంతకాలంగా పొన్నూరులో నేతల మధ్య మాటల యుద్ధం తగ్గింది. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో వైసీపీ నేతలపై పరువు నష్టం కేసు వేయడం మరోసారి వివాదానికి దారితీసింది. పరువు నష్టం దావాలపై ఇప్పటివరకు ఇంకా వైసీపీ నేతలు స్పందించలేదు. సంగం డైరీపై అసత్య ఆరోపణలు చేసేవారిపై న్యాయ పోరాటం చేస్తామని చైర్మన్ ధూళిపాళ్ల చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 2 దావాలు వేసినట్లు తెలుస్తోంది. మరి ఈ పరువు నష్టం నోటీసులకు వైసీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాల్సిందే.